రష్యా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా బలగాలు పంపించడంతో రష్యా సహకారంతో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ వివిధ రకాల మిలిటెంట్ గ్రూపులు, ఒకవైపు కర్డిష్ ఫోర్సెస్, మరోవైపు హెచ్టిఎస్, ఇంకోవైపు నుంచి ఇలా రకరకాల జిహాదీ ఎలిమెంట్స్, ఐసిస్ ఒక దశలో, సో వీళ్ళందరితో ఫైట్ చేస్తూ వచ్చింది. ఫైట్ చేస్తూ వచ్చి చివరకు 2016లో ఒక రకంగా సిరియా పైన గ్రిప్ తెచ్చుకుందంటే అర్థం సిరియా మొత్తం బషర్ ప్రభుత్వ పరిధిలోకి రాలే. అప్పటికి కూడా 30 లక్షల మంది జీవించే నార్త్ వెస్ట్లో ఉన్న ఇడ్లీ ప్రాంతంలో హెచ్టిఎస్దే ఆధిపత్యం, కుర్దిష్ ప్రాంతంలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ శక్తులదే ఆధిపత్యం. ఇలా ఎక్కడికక్కడికి సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం అంటే మిలిటరీ ఆధిపత్యం కూడా కాదు, దే ఆర్ ప్యారలల్ స్టేట్, వాళ్ళంతా వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్ళడమే. ఇప్పుడు మీకు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈ పరిస్థితుల్లో 2016లో వార్ స్తంభించిపోయింది. దాన్నే ఫ్రోజన్ వార్ అంటారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇప్పుడు 3 రకాల పరిణామాలు జరిగాయి. ఒకటి, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ సివిల్ వార్లో